పేతుర్ని నిన్ను సిలువేస్తామంటే అయ్యా వద్దయ్యా అని అన్నాడు. అయ్యా సిలువేస్తారా? మా అయ్యగారులాగా సిలువేసుకునే అంత దమ్ము నాకు లేదయా. మన ఏం చేయమంటావు? మీరు ఏమనుకోనంటే కొంచెం తిరగే సిలువేమన్నాడు. మా అయ్యగారులాగా చచ్చిపోవటం నాకు ఇష్టం లేదయా, అంత యోగ్యత నాకు లేదా బాబు. అరే తిరగేస్తే బరువు ఎక్కువ అవుతుందిరా, తిరగేస్తే నొప్పి ఎక్కువ అవుతుందిరా, తిరగేస్తే కష్టం ఎక్కువ అవుతుంది. పర్లేదు సార్, పర్లేదు, నాకు మా అయ్యగారులాగా చచ్చిపోవటం నాకు ఇష్టం లేదయ్యా, నాకు అంత దమ్ము లేదు, తిరగేసాడు. అదండి వాళ్ళు చేసింది. చంపేస్తాను అంటే ఓకే మాకేం బాధలేదు. షడ్రకు మెషకు అబద్ధంగా మేము అగ్నిగుండంలో పడేస్తావా? మా దేవుడు రక్షించగలడు. ఒకవేళ కాదనుకో పోతాం, కానీ నీ దిక్కుమాల బొమ్మకు మాత్రం దండం పెట్టను. అది విధేయత అంటే. మారు మాట అనేది ఉండకూడదు, వెనక్కి తిరిగి చూడటం అనేది ఉండకూడదు, ఎందుకు ఎలాగా అని అనటానికి వీల్లేదు. దట్స్ ఆల్. అలాంటి విధేయత చూపించగలిగేటువంటి వాళ్ళు ఉంటే, మహాత్మా గాంధీ ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు మాటకు తూచా తప్పకుండా జీవించగలిగేటువంటి 30 మందిని నాకు ఇస్తే 30 రోజుల్లో ప్రపంచాన్ని గెలుస్తానన్నాడు ఆయన. 30 రోజుల్లో ప్రపంచాన్ని. నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి మాట ఏంటి తెలుసా? వెంకటాపురం అనేటువంటి ఈ చిన్న గ్రామంలో ఇంత పెద్ద మీటింగులు పెడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్, మంచిదే. కానీ దేవుడికి విధేయత చూపించే ఒక్కడన్నా తయారు చేయగలిగారా? ఒక్కడన్నా చావుకి తెగించి నిలబడే వ్యక్తిని ఒక్కడిని తయారు చేయగలిగామా? ఎవరి గురించి ఎందుకు మీరు అవ్వగలుగుతున్నారా? మీరు ఆలోచించండి. చావుకి తెగించేటువంటి వ్యక్తి, నిబ్బరంగా నిలబడి నా దేవుడి కోసం ఏమన్నా చేస్తా అనగలిగేటువంటి వ్యక్తి ఉన్నారా?